స్వర్గమిక నాదవని మీకు పెళ్ళయిందా? ఎంత గల్తీ మాట అన్నారు. నేనేం తప్పుగా అన్నాను? షాదీ అంటే జరూరత్ తీర్చుకోవటానికి సంఘం అనే కోర్టు మనకు వేసే శిక్ష. షాదీ అనే తతంగంతో దునియామే ఏదోనో ఒకటవుతున్నారని తెలియజేసి తాళి అనే తాడు వేసే మూడుములతో భర్తని ఒక యజమానిగా భార్యని ఒక బానిసగా మారుస్తుంది ఈ సంఘం. ఎవరితో తిరుగుతున్నావు? నాకు తెలియకుండా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? కూచిపూడి పేరు చెప్పి కుర్రాడితో కొలుకుతున్నావా? నువ్వు నాకు తాళి కట్టిన మొగుడువేనా? ఏమన్నావే? నువ్వు నాకు తాళి కట్టిన మొగుడువేనా? వరి తెగించి బజార్లో పడి తిరగటమే కాకుండా నన్నే ఎదురు ప్రశ్నిస్తావా? ఇలా ఇవ్వు. ఏంటి ఇవి? వీటిని చూసుకునే కదా ఇంత పొగరు? నన్ను భార్యలాగా చూడడం కాకుండా బానిసలాగా చూడడం మొదలుపెట్టాడు. మగతనం లేని మగాడితో కాపురం చేయొచ్చు, కానీ అనుమానం ఉన్న మగాడితో కాపురం చేయలేమనిపించింది. నన్ను అనుమానించి నా ఆత్మాభిమానాన్ని కాల్చి బూడిద చేశాడు.
ఆ రోజు నుంచి తనతో ఉండాలన్నా, తన పక్కన నడవాలన్నా, ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండాలన్నా ఉండాలనిపించలేదు. మేరా సాత్ వచ్చేస్తావా? ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను? కాకహేతువి, ఎక్కడికైనా. నీ సాయిబుల తెలుగు బాగుంది. క్యా పసంద్ నాయ్? ఇదివరకు అసహ్యంగా ఉండేది. ఫిర్ ఇప్పుడు మనసులో ప్రేమ ఉంది, అందుకే మధురంగా ఉంది. ఫిర్ వచ్చేస్తావా? కబ్? కొంత సమయం కావాలి. అంత సమయం దాకా నాకీ ఉండలేను. సలీం, ఇలా బాగుంది, ఇలా ఉండొచ్చు కదా. నీకీ బాగుండొచ్చు, లేకిన్ మేరా సాత్ సోచ్ నే సక్తా. నేను నీలాగా ఆలోచించలేను. నీకీ దూరంగా ఉండడం నాకీ వల్ల కాదు. సలీం అడిగిన ఆ క్షణమే అతనితో వెళ్ళిపోవాలనిపించింది. కానీ నా పరిస్థితి నన్ను ఆలోచించేలా చేసింది. ఈ వారం రోజుల తర్వాత జరిగే పరిణామాల గురించి, పరిస్థితుల గురించి, నా కుటుంబ సభ్యుల గురించి చాలా ఆలోచించాను. కానీ నా ఆలోచనలన్నీ సలీం నాకు మంచి జీవితాన్ని ఇస్తాడనే నమ్మకాన్ని బలోపేతం చేశాయి. मिकी आयना मिकी मावయ్య गांव में सब अनजान रहते क्या? అర్థం కాలా? అదే తెలిస్తే? తెలిస్తే కదా. వెళ్ళిపోయాక తెలిస్తే ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఒంటరితనంతో బతకలేక ఓర్పు నశించి ఎవరితోనో వెళ్ళిపోయిందని కాసేపు బాధపడి సరిపెట్టుకుంటారు. यही मेरा पुराना घर है. आओ. ఆ మూలన చోటా పోయి కట్టెల పొయ్యితో వంట చేస్తే బహుత్ మజా ఆతా మాలు. నాకు ఈ మచ్చి సాలి చేయటం అచ్చి ఆది. నీకు అప్పుడప్పుడు చేసి పెడతాను. ఠీకే आओ. ఆ మూలన పానీ నాన్లే కా జాయి. అబ్ తక్ నేను ఒక్కనే కాబట్టి. అర్థమైంది. మంచం అడ్డు పెట్టి చుట్టూ చీర చుట్టాలి, అంతే కదా? మరి మీ అమ్మా నాన్న? నయ్యే నాకి 10 సార్లు ఉన్నప్పుడు అనుకుంటా అబ్బా అమ్మే మరగయా. అబ్బా నా పనే చేసేవారంట. ఏక్ దిన్ అబ్బా అమ్మి పట్నం నుంచి తిరిగి వస్తుంటే దారిలో బస్సు యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. మేరా మామ నన్ను చారదీసి ఈ చమడాల పని నేర్పించారు. నచ్చగా పారిపోయి బౌద్గం ఫిర్ నచ్చిన పని చేసుకుంటూ ఎక్కడంటే అక్కడ ఉండేవాడిని. నాకు ఈ నచ్చని పని చేయాల్సి వస్తే చోడుకే చల్లా తాత. నాకు అదో అదాతగా మారిపోయింది. చాలాసార్లు సోచాయించేవాడిని ఎందుకు ఇలా గలత్తుగా నడుచుకుంటున్నానా అని. కానీ కౌసా బురా నాకు నచ్చే విధంగా ఎవరో చెప్పేవారు కాదు. అది సరే గాని చేపలు తెస్తావా? తూ నైకాతీనా? నీకిష్టం కదా, నువ్వు తింటుంటే నేను చూస్తుంటా. అచ్చా మే లేకే ఆతాం. నువ్వు స్నానం చేసి అర్మార్లో అమ్మికి శాడీ ఉంది, కట్టుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. చిన్న పొయ్యి, చిన్న మంచం, ఒక మూలన స్నానాల బండ. ఇవన్నీ చూస్తే మా పుట్టిల్లు గుర్తొచ్చింది.
పూజకు తులసి చెట్టు తప్ప మిగతావన్నీ ఉన్నాయి. తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఏ క్యావా ఈ చెట్టు ఎక్కడిది? టీకే టీకే. Once upon a time long ago పక్కనెట్ట నా ఈగో నీకు పడ్డా ఎందుకో ఎందుకో వేలడంత లేవు ఎందుకీగో సెల్ఫిష్ కే నువ్వులుగో ముద్దరేసా చూసుకో చూసుకో. మీరనుకున్నంత తెలివి తక్కువ అమాయకులు కాదు వారు. ఓ మంచి భర్తలా మీ దగ్గర నటించారంతే. మీ ఆడాళ్ళంతా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు? భర్తలను వదిలేసి ఇలా